హెరిటేజ్ సంస్థ ఎప్పుడూ తప్పుడు పనులు చేయదన్నారు సీఎం చంద్రబాబు. తిరుమల లడ్డు వ్యవహారంపై అసెంబ్లీలో చర్చ జరిగింది. దేవుడి విషయంలో తప్పు చేసే పరిస్థితి హెరిటేజ్ కు ఉండదని ఈ సందర్భంగా చంద్రబాబు స్పష్టం చేశారు. వైసీపీ నేతలు తప్పు చేసి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఎవడైనా దేవుని కోసం తక్కువ ధరకే ఇస్తున్నాడు అంటే మనం 4 సార్లు ఆలోచించుకోవాలి. దేవుని నైవేద్యం పవిత్రమైన నెయ్యితో చేస్తాం, ఆవు నెయ్యితోనే చేస్తాం. అలాంటిది ఇంత దారుణంగా తక్కువ ధరకు వస్తుందనే ఉద్దేశంతో అవినీతి కానీ కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో కానీ ఇవన్నీ చేసే పరిస్థితి. ఇద్దరు టీటీడీ బోర్డు చైర్మన్స్ ఆ రిపోర్ట్ నుంచి అడల్టరేషన్ జరిగిందని, దానికి కావలసిన రిపోర్ట్లు కానీ ఫారెన్సిక్ ల్యాబొరేటరీస్ కానీ అవన్నీ ఉన్నాయి. ఉంటే ఒక పార్టీ అధ్యక్షుడిగా మాజీ ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకోవాల్సిన వ్యక్తి సునాయాసంగా ఏమీ జరగలేదు అంటే తిరిగి మనం ఏదేది దేవునికి అపచారం జరిగిందని మనం చెప్తే మనం అపాలజీ చెప్పమనే పరిస్థితికి వచ్చారంటే ఎంత దుర్మార్గం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వెంకటేశ్వర స్వామికి దగ్గరికి పోయి యాత్రికులకు ప్రచారం చేయడం ఇదే అని అడుగుతాను. అందుకే నేను కుట్ర అని అంటున్నా. ఇది డెలిబరేట్గా చేశారంటున్నాను. మనం ఏదో జరిగిపోయింది అని ఆవేదన చెందడం కాదు ఇక్కడ. ఇది కావాలని ఒక పద్ధతి ప్రకారం వెంకటేశ్వర స్వామి పవిత్రత దెబ్బతీయడానికి చేసిన కుట్ర. అది ఈరోజు మళ్ళీ 94%తో గెలిచి హౌస్లోకి వచ్చామంటే అది వెంకటేశ్వర స్వామి కృప అని చెప్పి మరొకసారి మీ అందరికి తెలియజేస్తాను. ఇదొకటి ఇలాంటి 1-2 కాదు దిశ. ఇప్పుడు కూడా నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి దిశ. అక్కడక్కడ దాడులు చేస్తున్నారు, తప్పించుకుంటున్నారు. నేను ఒకటే ఈ హౌస్లో చెప్తున్నా, ఎవరైనా దేవాలయాల జోలికి వచ్చినా ప్రార్థనాలయాల జోలికి వచ్చినా ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించమని గట్టిగా వార్నింగ్ ఇస్తున్నా. డెమాన్స్ట్రేటివ్గా చేసి చూపిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే చెప్తున్నా, హెరిటేజ్ ఎప్పుడు కూడా అలాంటి తప్పుడు పనులు చెయ్యం. చాలా స్పష్టంగా చెప్తున్నా. అందులో కూడా దేవుని సమస్య దగ్గర చీటింగ్ చేసే పరిస్థితి, తప్పులు చేసే పరిస్థితి ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు చేసిన తప్పుని తప్పించుకోవడానికి నాటకాలు ఆపండి, పవిత్రతను కాపాడండి, దేవాలయాల జోలికి రావద్దండి, హిందూ మనోభావాల్ని దెబ్బతీయద్దండి. మీరు డిఫరెంట్ ఆలోచనలు ఉండొచ్చు కానీ ఆ ఆలోచనలన్నీ ఇక్కడ జరగవు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొకసారి కోరుతున్నా.